ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును పిల్లి కరిచింది. చెంచల్గూడ జైల్లోని కృష్ణ బ్యారెక్లో రాధాకిషన్ రావు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పిల్లి కరవడంతో రాధాకిషన్ రావుకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన్ను నారాయణగూడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావును పిల్లి కరిచింది. చెంచల్గూడ జైల్లోని కృష్ణ బ్యారెక్లో రాధాకిషన్ రావు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పిల్లి కరవడంతో రాధాకిషన్ రావుకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన్ను నారాయణగూడ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఉన్నారు తను కృష్ణా బ్యారెక్ లో తనను ఉంచారు. అయితే తనకు ఈ రోజు మధ్యాహ్నం పిల్లి కరిచినట్లుగా తెలుస్తోంది. దాంతో తీవ్ర రక్తస్రావం అయినట్లుగా కూడా జైలు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కాసేపట్లో నారాయణగూడలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కూడా రాధాకిషన్ రావును తీసుకొని వస్తున్నారు. తను అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత తనను కస్టడీలోకి కూడా తీసుకొని విచారించారు. కస్టడీ ముగిసిన తర్వాత నుంచి తను రిమాండ్ ఖైదీగానే ఉంటున్నారు చెంచల్గూడ జైల్లోనే. ఇటీవల తను బెయిల్ పిటిషన్ ను కూడా దాఖలు చేసుకున్నారు. దాన్ని కోర్టు తిరస్కరించింది. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు మధ్యాహ్నం వేళ లంచ్ చేసిన తర్వాత బయటకు వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పిల్లి తనపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తనకు కరవడంతోనే వెంటనే తీవ్ర గాయం కూడా అయింది. ఎక్కువ రక్తస్రావం కూడా అయినట్లుగా తెలుస్తోంది. దాంతో జైలు అధికారులు లోపల ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత కూడా పిల్లి కాస్త కరవడంతో ఇబ్బందికరంగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెటర్నరీ హాస్పిటల్లో చూపించాలని చెప్పి అక్కడ జైల్లో ఉన్నటువంటి వైద్యులు కూడా సూచించారు. దీంతో నారాయణగూడలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు కాసేపట్లో రాధాకిషన్ రావును కూడా తీసుకొని రాబోతున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.